విజయవాడకు ఒకసారిగా వరద విరుచుకుపడుతున్న సమయంలోనే చాలా మంది సొంత ఇళ్లను వదిలేసి పైన వేసుకున్న బట్టలతోనే ఏదైతే ఉందో వరద సహాయ కేంద్రాలకు దాంతో పాటు బంధువుల ఇంటికి వెళ్ళిన సమయంలోనే వాళ్ళు ఎంతో ప్రేమగా పెంచుకున్న జంతువులను అక్కడే వదిలేసి వెళ్ళిపోవడంతోనే అవి పూర్తి స్థాయిలో ఆహారం లేక వరద నీళ్ళలో చిక్కుపోయిన పరిస్థితి ఉంది। ఈ నేపథ్యంలో మేమున్నామంటూ కూడా సహాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయి। సంఘమిత్ర యానిమల్ ఫౌండేషన్ విజయవాడ వారు విజయవాడలోని చాలా ప్రాంతాల్లో ఉన్న వరదల్లో చిక్కుకున్న జంతువులను చేరదీసి ఆహారాన్ని ఇచ్చారు। దాంతోపాటు చాలా జంతువులు ఏదైతే ఉందో కుక్కలు కావచ్చు, వేరే వేరే ఆవులు కావచ్చు, ఇవన్నీ కూడా వరదల్లో చిక్కుకొని గోడల మీద నుంచొని ఆర్తనాదాలు చేస్తూ ఎవరొచ్చి తమకు సహాయం చేస్తారు అంటూ కూడా నిరుత్సాహంతో ఉన్న వేళల్లోనే ఈ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు నేరుగా వాటి వద్దకు వెళ్ళి వారిని పూర్తిగా రెస్క్యూ చేసి ఓ ప్రాంతానికి తీసుకొచ్చి ఆహారాన్ని కూడా అందించారు। ప్రతిరోజు వేల రూపాయలు ఖర్చు పెట్టి సొంత డబ్బులతోనే పూర్తి స్థాయిలో జంతువులను ఆహారం అందించి కాపాడుతూ ఉన్నారు। మనతో పాటు సంఘమిత్ర విజయవాడ ఫౌండేషన్ వారు, యానిమల్ ఫౌండేషన్ వారు ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం। మీరు చెప్పండి, ప్రధానంగా వరద ఉధృతి ఉన్న సమయంలోని ఈ జంతువుల సంరక్షణ సమయంలోని మీరు ఎలాంటి పరిస్థితి చూశారు? జంతువులను ఏ విధంగా రెస్క్యూ చేయడం జరిగింది? కరెక్ట్గా బొడమేర కట్ట తెగినప్పుడు అక్కడ నేను కూడా ఉన్నానండి। నాకు తెలిసి నేను రావడానికి 6 అవర్స్ పట్టింది। దాదాపు నడుము లోతు పైనే వచ్చాయి అనమాట వాటర్। నేను ఎప్పుడైతే బయటకు వస్తున్నా సింగనగర్ ఫ్లైఓవర్ దగ్గరికి, నేను ఇరుక్కుపోయిన చోటు నుంచి సింగనగర్ ఫ్లైఓవర్ దాకా ఎన్ని యానిమల్స్ అక్కడ ఇరుక్కుపోయాయని నేను దారిలో చూశాను। అవి బయటికి రావడానికి లేవు। అందరూ ఫస్ట్ ఫ్లోర్కి ఎలా చేయరు, కుక్కల్ని, ఆవుల్ని, పిల్లుల్ని, లేకపోతే ఇట్లా వేరే దారి లేదు। డ్రై ప్లేసెస్లో, హై ప్లేసెస్లో ఇరుక్కుపోయాయి। సో ఇది ఎప్పట్లో తగ్గేది కాదు అని నాకు అర్థమైపోయింది। సెకండ్ డే దాని ఉధృతి న్యూస్లో చూసిన తర్వాత డైరెక్ట్గా అక్కడ చూశాక అర్థమైపోయింది, 7 లక్షల మంది ఇరుక్కుపోయారు అంటే ఎంతోమంది పెట్స్ ఉంటాయి, ప్రతి వీధిలో మినిమం 15 to 20 కుక్కలు ఉంటాయి, పెంచుకునే క్యాటిల్ ఉంటుంది, క్యాట్స్ మనకు కనిపించకుండా చాలా ఉంటాయి। సో ఎంత కాదనుకున్నా ఒక 5,000 నుంచి 7,000 యానిమల్స్ దాకా ఆ ప్లేస్లో ఇరుక్కుపోయాయి। మనం అన్నీ రీచ్ అవ్వలేము, ఏం చేయగలం? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాలంటీర్స్ పుల్అప్ చేయాలి। ఈ 10-15 రోజుల్లో ప్రతి యానిమల్ని నేను రెస్క్యూ చేయలేను, వాళ్ళని పట్టుకోవటం, అంత దూరం నుంచి తీసి రావటం అది ఇంపాసిబుల్ టాస్క్, ఫస్ట్ థింగ్। సెకండ్ థింగ్, వాళ్ళు ఉన్న ప్లేస్ నుంచి రీలొకేట్ కూడా చేయటం తప్పు। ఎందుకంటే రీలొకేట్ చేసిన ప్లేస్లో కూడా కుక్కలు ఉంటాయిగా, ఆ కుక్కలు ఈ కుక్కలు కొట్టేసుకుంటాయి, మళ్ళీ పెద్ద తతంగం। సో ఏం చేయాలి? అక్కడే ఉంచి ఐడెంటిఫై చేసి ఫీడింగ్ చేస్తూ ఉండాలి। సో నేను వాలంటీర్స్ పుల్అప్ చేసి యానిమల్ వారియర్స్ హైదరాబాద్ వాళ్ళని, బ్రెత్ షెల్టర్ వాళ్ళు హైదరాబాద్, అండ్ లోకల్ వాలంటీర్స్ చాలామంది, అండ్ మా టీం మెంబర్స్, సంఘమిత్ర టీం మెంబర్స్ అందరం కలిసి ఫస్ట్ ఫీడింగ్ స్టార్ట్ చేసాం అనమాట। రాత్రికి రాత్రి 50 కేజీల రైస్ ఎవరు వండుతారు, అండ్ డోనర్స్ని పట్టుకోవటం, కర్డ్ రైస్ అన్నీ కలపటం పెద్ద పెద్ద బాండీల్లో, అండ్ బైక్లు వేసుకొని ఎంత దూరం అయితే అంత దూరం వెళ్ళటం, బండ్లు ఆగిపోయి మావి అక్కడి నుంచి నడుచుకొని వెళ్ళటం, బకెట్స్లో ఫిల్ చేసుకొని, మగ్స్ పట్టుకొని, కర్రలు పట్టుకొని, మాస్క్లు వేసుకొని, మా ప్రొటెక్షన్ కూడా ఇంపార్టెంటే కదా, వేసుకొని ప్రతి వీధి వెళ్ళటం, ఎక్కడ కుక్కలు ఏమన్నా ఇరుక్కుపోయాయా? మనుషులు కొన్నిసార్లు విసుక్కున్నారు, మాకే అందలే సాయం, కుక్కలకి ఏం చేస్తున్నారు అని। మనుషులకి అందే ఛాన్స్ ఉంది, కానీ కుక్కలకి మీన్ తప్పితే ఎవరు లేరు, కాబట్టి మా బాధ్యత మర్చిపోకూడదని మేము ఖచ్చితంగా చేశామన్నమాట। ఒకనొక బిల్డింగ్లో మేమిద్దరం వెళ్ళింది, దాదాపు 17 డాగ్స్ ఇరుక్కుపోయాయి। మనుషులు వాళ్ళకు వచ్చిన ప్యాకెట్స్, ఫుడ్ ప్యాకెట్స్లో వేస్తున్నారు ఎంతో కొంత, పులిహార, మసాలా రైస్ అని, కానీ అవి తినట్లేదు। పులిహార ఎందుకు తింటుంది కుక్క? ఎంతో డెస్పరేట్గా ఉంటాయి కదా, తిందో। ప్లస్ అవి కూడా ఫుడ్ ప్యాకెట్స్ కూడా 2-3 రోజులు కొన్నిసార్లు డెలివరీ చేయడం వల్ల అవి తినలేదన్నమాట। మేము పెట్టినప్పుడు ఎంత ఆకలితో తిన్నాయంటే దారుణమైన ఆకలి అనమాట। అవి అప్పుడు కూడా కొట్టుకోకుండా తిన్నాయి, అంటే చూడండి వాళ్ళ ప్యాక్ మెంటాలిటీ అంత బాగా ఇదయ్యాయో। అండ్ చాలామంది పెట్స్ కూడా రీలొకేట్ అయిపోయి, మిస్సింగ్ అయిపోయి అట్లా ఉన్న సందర్భాలు వాళ్ళకి హెల్ప్ చేశాము। కొంతమంది పెట్స్ని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు, అట్లాంటివి ఐడెంటిఫై చేసుకుంటూ అక్కడ 2-3 రోజులకి తగిన ఫుడ్ పెట్టడం ఒకేసారి। ఎందుకంటే మేము ఐడెంటిఫై చేసిన ప్రతిరోజు వెళ్ళాం, అంత వాస్ట్ ఏరియా 10 స్క్వేర్ కిలోమీటర్స్ నాకు తెలిసి, అది ఇంత మోకాల నీళ్ళల్లో 30-40 మంది ఉన్నా సరే వెళ్ళటం కష్టంగా, ఫిజికల్ టాస్క్ అది। మేము ట్రాక్టర్ మాట్లాడుకోవాలన్నా, అది మాట్లాడుకోవాలన్నా మా దగ్గర అంత మనీ కానీ అవి కానీ లేవు, అంత ఆలోచన కూడా రాలేదు స్టార్టింగ్ డేస్। దాని తర్వాత దీని ఇంటెన్సిటీ అర్థమైందనమాట। ఒక 4 days అయ్యేసరికి మేము ట్రాక్టర్ మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం। అట్లీస్ట్ మెయిన్ రోడ్స్లో టక్కుమని వెళ్ళిపోవడం, అక్కడ స్ప్లిట్ అయిపోవడం టీమ్స్ కింద। ఇది ఒక్కటే కాకుండా, ఫుడ్ ఒక్కటే కాకుండా మేము మెడికల్ అసిస్టెన్స్ కూడా ఇచ్చాం। ఎందుకంటే నీళ్ళలో బాగా తడిసిపోతే ఏమవుతుంది, హైపోథెర్మియా, టెంపరేచర్ డౌన్ అయిపోతుంది, వాళ్ళకి గుడ్డలు క్యారీ చేసాము,
బాగా రెయిన్ పడుతున్న సమయాల్లో కొన్ని పైపులు కట్టి బ్యాండ్ రేస్ పైన మదర్ డాగ్స్ వాళ్ళ పప్పీస్ ఉంటాయి కదా, వాళ్ళని చేయడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో మేడ పైన కేజీల్లో పిల్లులు అట్లాంటివి ఉన్నాయి, అవి రెస్క్యూ చేసి అడాప్షన్కి ఇవ్వడం జరిగింది. అండ్ కొన్ని కేసు ఒకటి జాయ్ రీపోయింది, మా ఇంట్లోనే ఉంది. కొన్ని ఫస్ట్ ఫ్లోర్ ఏం చేయాలో తెలియక ఫస్ట్ ఫ్లోర్ నేను దూకేసాయి. అంటే ఇప్పుడు 15 days ఎవరు రాకపోతే 10 days ఎవరు రాకపోతే ఏం చేస్తాయి, ఇంకా ఏమన్నా మనిషి కనిపించిన వెంటనే దూకేస్తాయి. అట్లనే మేము ఒక ఏరియాకి వెళ్ళాం, ఇంత డీప్లో ఉన్నాయి, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. మేము ఫస్ట్ ఫ్లోర్ గోడలు ఎక్కి వాళ్ళు ప్రతిరోజు ఫీడ్ చేస్తున్నాం. ఇవాళ సాయంత్రం కూడా ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. మేము మొత్తం ఎన్ని ఉన్నాయి మీరు రెస్క్యూ చేసిన దాంట్లోని, ఎంతవరకు జంతువులు ఉన్నాయి? ఇప్పుడు దాకా మేమైతే అట్లీస్ట్ 50 చేసాము. కానీ అంటే ప్రాపర్ రెస్క్యూస్, అక్కడి నుంచి తీయటము, డ్రై ప్లేస్లో పెట్టడం, అట్లా కనెక్ట్ చేయడం వాళ్ళ ఓనర్స్తో, అలా ఫీడింగ్ చేసి రెస్క్యూ చేసింది అయితే 700. ఎందుకంటే 10 days ఫీడింగ్ లేకపోతే ఏమవుతుందంటే ఏ కుక్కన్నా కనీసం మీ 700 అని ఏది చెప్తున్నామో, ఈ 8 days ఫ్లడ్ వచ్చి కనీసం 2 days అన్న పెట్టాం మేము ఫీడింగ్ వాళ్ళకి. కొంచెం పెడిగ్రీ, పెరుగు ఇవన్నీ మిక్స్ చేసి పెద్ద బాండిల్లో బకెట్స్తో ఇచ్చి పంపించాం అనమాట. ఓకే, మీరైతే మగవాళ్ళు ఎటైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏ వైపు వెళ్ళొచ్చు. అయితే మహిళలు అంటే ప్రధానంగా చూసినట్టయితే వరద బాధితులు ఉన్న ప్రజలు అయితే కనుక, మనుషులు అయితే కనుక కొంత మేరకు రావచ్చే పరిస్థితి ఉంది. అయితే జంతువులు అయితే కనుక ఎక్కడ ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది ఆ ప్రాంతానికి. అది కూడా ఎన్జిఓగా మీరు ఒక మహిళగా ఆ ప్రాంతంలోకి ఏ విధంగా వెళ్ళడం జరిగింది, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? అంటే రవికీర్తి గారే గైడ్ చేశారండి. ఏదైనా సరే ఒకళ్ళు స్టార్ట్ చేస్తే మనం వెనకాల వెళ్తాం కదా భయం లేకుండా. సో అలానే మేము కూడా ఒకటే అనిపించింది, అక్కడ యానిమల్సే కాదు హ్యూమన్స్ చూసి కూడా ఒకటే అనిపించింది. ఉన్నంత వరకు మనం ఏదో ఒకటి బతికున్నంత వరకు ఒకరికి సహాయపడుతూ బతికేయాలి అని అదే కాన్సెప్ట్తో బ్లైండ్గా వెళ్ళిపోయామన్నమాట. ఏదైనా సరే పర్లేదు అంటే సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి తీసుకున్నాము, బట్ ఏదైనా సరే వాటిని కాపాడాలి, అది హ్యూమన్ అయినా సరే యానిమల్ అయినా సరే అన్న ఒక మంచి ఇంటెన్షన్తో వెళ్ళడం జరిగింది అంతే. అంటే ఇంకో మరో విషయం ఏంటంటే ఇందులోని ఫుడ్కి సంబంధించి తీసుకెళ్ళటం ఈజీనే, ఆ వరదల్లో నుంచి లోపల వాటర్ నుంచి వాటి వద్దకు చేర్చే ప్రయత్నం ఏ విధంగా చేయాలి? మేము ఎప్పుడు మధ్యలో నడిచామండి కర్రలు పుచ్చుకొని. ఎందుకంటే గ్లాసెస్ ఉండొచ్చు, ఇరిగిపోయిన మొక్కలు ఉండొచ్చు, ఏవో పెద్ద పెద్ద కొట్టుకొని ఉండొచ్చు, స్నేక్స్ ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ ప్రికాషన్స్ తీసుకొని కర్రలు పట్టుకొని ఇంచు కొట్టుకుంటూ ఫస్ట్ లాస్ట్కి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. లాస్ట్ నుంచి వస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే మెయిన్ రోడ్లో ఉన్న కుక్కలకి ఎంతో కొంత హ్యూమన్స్ పెడుతున్నారు, బట్ లాస్ట్లో ఉన్నవి ఎవరు పట్టించుకోరు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితి 6 ఆ టైం కల్లా క్లోజ్ చేసేవాళ్ళం అంటే, ఎందుకంటే కరెంట్ ఉండేది కాదు. కరెంట్ లేనప్పుడు మేము జారిపడ్డా మా సేఫ్టీకి ఇదే. నెక్స్ట్ రోజు ఉంటేనే కదా మనం చేయగలిగేది. అక్కడ అడుగుతూ వెళ్ళేవాళ్ళం, ఇక్కడ ఏమైనా మీ కుక్కల అరుపులు వినిపిస్తున్నాయా అంటే, రాత్రంతా కుక్కల అరుపులే బాబు, మేము పెట్టడానికి ట్రై చేస్తున్నాం కానీ తినట్లేదు అనేవాళ్ళు. వాళ్ళు పక్కన ఇంట్లో ఉన్న వాళ్ళు కిందకి దిగి వెళ్ళలేని పరిస్థితి. కానీ మేము బయట నుంచి వచ్చాం కదా, వెళ్ళిపోయి అని ఎట్లయితే పిలుస్తాం డాగ్స్ని, అలా పిలుచుకుంటూ వెతుక్కుంటూ ఫ్లాష్ లైట్స్ వేసుకొని టార్చ్ లైట్స్ వేసుకొని సైడ్ కాలువలకి వెళ్ళేటప్పుడు ఇట్లా కర్ర కొట్టుకుంటూ మెల్లగా ప్లేట్స్ ఉండేవి మా దగ్గర, పేపర్ ప్లేట్స్, దాంట్లో పూర్తిగా నిండుగా పెట్టేవాళ్ళం. అండ్ కొన్నిసార్లు వాటర్ బాటిల్స్ కూడా క్యారీ చేసే, అంత వాటర్ ఉన్నా అది తాగలేని వాటర్, పాయిజనస్ వాటరే, సో కంటామినేటెడ్ వాటర్. సో వాటర్ కూడా అందించడం జరిగింది చాలా పరిస్థితుల్లో. అండ్ స్నేక్ రెస్క్యూస్ కూడా చేసాం. మోస్ట్ ఇంపార్టెంట్లీ డాగ్స్, కౌస్కి అయితే చాలా ట్రీట్మెంట్ చేసాం. ఎందుకంటే అవి కొట్టుకొని వచ్చినప్పుడు ఏవో తగిలిపోతాయి, వాటికి అటు ఇటు తగులుతూ ఉంటాయి, వాటికి కూడా కొన్ని ట్రీట్మెంట్ చేసాము. అండ్ గవర్నమెంట్ కూడా అడ్జస్ట్ చేసాము. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఒక 10 days మెడికల్ క్యాంప్ పెడితే బాగుంటుంది, సో దట్ ఫార్మర్స్ కెన్ ఎన్రోల్ అండ్ వాళ్ళ క్యాటిల్కి ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ తీర్చుకుంటారు. స్నేక్స్ సంబంధించి రెస్క్యూ చేయడం అనేది చాలా కొంత ఇబ్బందికర పరిణామం, దాంతోపాటు కొంత సాహసోపేతమైన పని కూడా. అదే అప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? బేసిక్గా మా దగ్గర ఉన్నవాళ్ళు అండ్ యానిమల్ వారియర్స్ దగ్గర ఉన్నవాళ్ళు దే ఆర్ వెల్ ట్రైన్డ్. చెన్నై వెళ్ళి, పూణే వెళ్ళి ఇట్లాంటి డిఫరెంట్ ప్లేసెస్ దగ్గర ట్రైనింగ్ అయ్యి వచ్చారు. కంప్లీట్ మెథాడికల్ అప్రోచే ఫాలో అవుతారు. స్నేక్ చార్మర్స్ లాగా ఇట్లా డైరెక్ట్గా హ్యాండిల్ చేయడం అట్లాంటిది ఏముండదు. బ్యాగ్, పైపు, హుక్ ఇవన్నీ పెట్టుకుంటారు. మేము కూడా బాగా సర్క్యులేట్ చేసాం యాక్చువల్లీ. ఎందుకంటే లెట్సే కుక్కలు కాపాడలేకపోయాం, ఓకే, దట్స్ ఎ డిఫరెంట్ మ్యాటర్. కానీ స్నేక్స్ ఖచ్చితంగా కాపాడాలి. ఎందుకంటే అట్ ద రేట్ ఏదైతే ఎక్స్టింక్షన్ అవుతున్నాయో స్నేక్స్, నేను చెప్పలేను, అది చాలా స్నేక్స్ అంతరించిపోతున్నాయి. సో ఈ వరద తాకిడికి చాలా ఇళ్లలో ఫస్ట్ ఫ్లోర్లో అండ్ పార్కింగ్ లాట్లో కొట్టుకొచ్చాయి. అండ్ టైర్స్ కింద, లిఫ్ట్లలో
మన సామాన్ల కింద అట్లా దూరిపోయాయి అనమాట. వెనమస్ అవని నాన్ వెనమస్ అవని ఫస్ట్ మేము ఏం చెప్తామంటే మీరు దూరంగా ఉండండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీరు దయచేసి దాన్ని ఏం చంపద్దు, మిమ్మల్ని ఏం చేయడానికి రాలేదు, అది కొట్టుకొని వచ్చింది, వెళ్ళిపోతే వెళ్ళిపోనండి, ఆర్ఎల్స్ రెస్క్యూ చేసేదాకా అండ్ అట్లీస్ట్ 10 calls వచ్చాయి మాకు పర్ డే సర్క్యులేట్ చేసిన తర్వాత. ఇప్పుడు దాకా ఒక 20 స్నేక్ రెస్క్యూస్ దాకా సంఘమిత్ర యానిమల్ ఫౌండేషన్ చేస్తుంది అండ్ యానిమల్ వార్స్ కూడా అరౌండ్ 15-20 చేశారు. ఇంకా నేను ఐ అర్జ్ పీపుల్ ఇప్పుడిప్పుడే డిస్కవర్ చేస్తున్నారు, దే ఆర్ కమింగ్ బ్యాక్ టు దేర్ హోమ్స్. మీకు ఏమన్నా స్నేక్స్ కనిపిస్తే ఎలాంటి స్నేక్ అయినా ప్లీజ్ డూ కాంటాక్ట్ సంఘమిత్ర 8977817221 అనే నెంబర్కి చేయండి. హెల్ప్ లైన్ నెంబర్, స్నేక్ కానీ డాగ్ రెస్క్యూస్ కానీ మేము వచ్చి రెస్క్యూ చేస్తాం. మనుషులే ప్రస్తుతం చావు బతుకుల నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లోని జంతువుల్ని కాపాడుతాం. హ్యాట్స్ ఆఫ్, కంగ్రాచులేషన్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ ది హార్టీ థ్యాంక్స్. ఓకే, ఇది పరిస్థితి. ఓవరాల్గా విజయవాడ వరద ప్రాంతాల్లోని మనుషులే బతకటానికి బయటికి వచ్చి చాలా కష్టం మీద బయటికి వచ్చిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోని జంతువులని కాపాడి పూర్తి స్థాయిలో దాదాపు వందలాది జంతువులని వాటికి సంబంధించిన ఫీడింగ్ ఇవ్వటం కావచ్చు, వాళ్ళకి హెల్త్ పరంగా కూడా పూర్తి స్థాయిలోని జాగ్రత్తలు తీసుకోవడంలోని విజయవాడ సంఘమిత్ర యానిమల్ ఫౌండేషన్తో పాటు ఇతర సంస్థల సారథ్యంలోని పూర్తి స్థాయిలోని జంతువుల రెస్క్యూ ఆపరేషన్ను చాలా విజయవంతంగా చేసిన పరిస్థితి ఉంది.